ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఏదైనా సమస్యతో ఉన్నట్లయితే, లేకపోతే నా బాధను ఎవరికి చెప్పుకోవాలా అనేటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, ఈ యొక్క విడుదల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ ప్రార్థన నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదిగో నీ యొక్క ఆక్రందన నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. నీ యొక్క అంగలార్పణ నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. నీ కన్నీరు నేను చూస్తా ఉన్నానని చెప్పిన యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దైవజనమా, ఒకసారి ఆలోచించేద్దామా? దేవుని యొక్క సన్నిధిలో మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే మన దేవునికి ఆయన మనల్ని చూస్తూ ఉండడానికి ఆయనకు కన్నులు ఉన్నాయి. ఆయన యొక్క కన్నుల ద్వారా మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన చెవుల ద్వారా మనకి ప్రార్థన వింటూ ఉన్నాడు. ఆయన యొక్క నోటి ద్వారా మనకి జవాబు ఇస్తా ఉన్నాడు. నేను మొర్రపెట్టు దినమున నువ్వు నిశ్చయముగా ఉత్తరం ఇస్తావని భక్తుని దావీదు చెప్తా ఉన్నాడు. నువ్వు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడిగా ఉన్నాడు అని చెప్పి కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది.